జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మాధ్వి హిడ్మా ఒక నరరూప రాక్షసుడు అని చెప్పేసి మనం ఇంతకుముందు కూడా చెప్పుకునేది ఏంది, ఈ మాధ్వి హిడ్మా అనే వ్యక్తి నిజంగానే ఒక నరరూప రాక్షసుడు. చిన్నతనంలోనే ఈ చదువు సంధ్య లేకుండా గాలికి తిరుగుతా ఆ తరువాత పోయి నక్సలైట్లో కలిసిపోయినాడు. చిన్నప్పటి నుంచి ఈ మాధ్వి హిడ్మాలో క్రూరత్వం అనేది ఉండడంతో మైనర్గా ఉన్నప్పుడే ఫస్ట్ హత్యనైతే చేసినాడంట. చిన్నప్పటి నుంచే ఈ తుపాకులు పట్టుకోవడం, రైఫిల్స్ను కాల్చడం, మనుషుల్ని చంపడం, ఐఈడి బ్లాస్టులు చేయడం వంటి దిక్కుమాలిన పనుల్లో బాగా రాటుదేలిపోయినాడు. అంతేకాకుండా పక్కా ప్లాన్ ప్రకారం పోలీసులను ఏ విధంగా చంపాలన్న విషయాలను కూడా నేర్చుకున్నాడంట. అంతే, ఇక గత 30 సంవత్సరాలలో ఈ మాధ్వి హిడ్మా మూలంగా దాదాపుగా వేలాది మంది అమాయకులు చనిపోయినారు. ఈ విధంగా మరణించిన వాళ్ళలో 300 మంది పోలీసులు, అలాగే సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా ఉన్నారు. ఇక ఈ మాధ్వి హిడ్మా ఛత్తీస్గఢ్లోని గిరిజనులను హింసించేవాడంట. తమకు సాయం చేయాలని, తమకు ఆహార పదార్థాలను అందించాలని, తమకు ఇన్ఫార్మర్లుగా పనిచేసి పెట్టాలని, తమ ఆయుధాలను దాచిపెట్టాలని చెప్పి అమాయకపు గిరిజనులపైన ఒత్తిడి తీసుకొచ్చేవాడంట. అదేందని చెప్పేసి ఎదిరిస్తే వాళ్లను పోలీసు ఇన్ఫార్మర్లు అని చెప్పి స్పాట్లోనే కాల్చేసేవాడంట. చూడండి ఎంత దారుణం. అందుకే ఈ మాధ్వి హిడ్మా దురాగతాలను అడ్డుకోవడానికి గిరిజనులంతా కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరే సల్వాజుడుం. ఈ సల్వాజుడుం అధినేత పేరు వచ్చేసి మహేంద్ర కర్మ. ఈ మహేంద్ర కర్మతో పాటు ఈ సల్వాజుడంలో పనిచేసే కార్యకర్తలంతా కూడా గిరిజనులే. కానీ ఈ మాధ్వి హిడ్మా అలాగే అతని అనుచరులు కలిసి మన మహేంద్ర కర్మ గారిని అతి దారుణంగా నరికి చంపేశారు. అంతేకాకుండా ఈ సల్వాజుడంలో యాక్టివ్గా ఉన్నటువంటి గిరిజనులను వెతికి హత్యలు చేశారు. మరి ఇన్ని హత్యలు చేసి ఇంతమందిని చంపితే పోలీసు వాళ్ళు ఊరికే ఉంటారా? పైగా కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. అందుకే ఈ మాధ్వి హిడ్మా కోసం వేటనైతే ముమ్మరం చేశారు. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ మాధ్వి హిడ్మా అర్బన్ నక్సలైట్ల సాయంతో కాకినాడకు వచ్చి అక్కడ నుంచి సముద్ర మార్గం ద్వారా శ్రీలంకకు పారిపోదాం అనుకున్నాడంట. ఇందుకోసం ఎల్టీటీఈ తీవ్రవాదుల సాయం కూడా తీసుకున్నాడంట. అయితే ఇంకాసేపట్లో ఈ కాకినాడకు పోతాడు అన్న సమాచారం తెలుసుకున్నటువంటి మన కేంద్ర బలగాలు ఇక ఈ హిడ్మాను వెంబడించి ఎన్కౌంటర్ చేసి పారేశారు. దీంతో ఎంతో మంది సామాన్య ప్రజల ప్రాణాలను అలాగే భద్రతా బలగాల ప్రాణాలను బలిగొన్నటువంటి ఈ మాధ్వి హిడ్మా చరిత్ర ముగిసిపోయింది. ఇక ఈ మాధ్వి హిడ్మా దళంలో మొత్తం 100 మంది కరుడు కట్టినటువంటి మావోయిస్టులు ఉంటారంట. వాళ్ళంతా కూడా ఈ మాధ్వి హిడ్మా నాయకత్వంలో మనుషులు చంపడంలో బాగా రాటు తెలిపినారు. అయితే మాధ్వి హిడ్మా చనిపోవడంతో ఇక మాధ్వి హిడ్మా అనుచరులు పోలీసులపైన అలాగే ప్రజలపైన పెద్ద ఎత్తున దాడులకు పాల్పడతారని చెప్పేసి ఈ అర్బన్ నక్సలైట్లు అలాగే సూడో సెక్యులర్లు అలాగే జిహాదీగాళ్ళు అంతా కూడా భావించినారు. అందుకోసం చెప్పాలంటే వీళ్ళు ఎంతో ఆత్రంగా ఆశగా 1000 కళ్ళతో ఎదురు చూడసాగినారు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది అదే కదా. కానీ పరిస్థితులన్నీ కూడా ఒక్కసారిగా పూర్తిగా మారిపోయినాయి. ఈ మాధ్వి హిడ్మా చనిపోయిన 50 గంటల వ్యవధిలోనే 41 మంది హిడ్మా అనుచరులు బీజాపూర్ పోలీసుల ముందు లొంగిపోయినారు. ఇక మరో 11 మంది మావోయిస్టులు 3 రోజుల క్రితం ఆయుధాలతో సహా గోండియా జిల్లా పోలీసుల ముందు లొంగిపోయినారు. ఈ లొంగిపోయినటువంటి హిడ్మా అనుచరులలో ₹1 కోటి రివార్డు ఉన్నటువంటి అనంత్ అలియాస్ వికాస్ కూడా ఉండటం గమనార్హం అనమాట. అంటే హిడ్మా తర్వాత ఈ అనంత్ అలియాస్ వికాస్ అనే వ్యక్తి సెకండ్ ఇన్ కమాండ్ అనమాట. ఇక కొత్తగా 37 మంది మావోయిస్టులు మొన్న ఆదివారం రోజు లొంగిపోయినారు. వీళ్ళలో 27 మంది పైన మొత్తం కలిపి 65 లక్షల రివార్డు ఉండాలి. హింసా మార్గాన్ని వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉండామని, ఛత్తీస్గఢ్ ప్రభుత్వ ఈ పునరావాస విధానం పైన మాకు పూర్తి నమ్మకం ఉండదని చెప్పేసి ఈ లొంగిపోయినటువంటి మావోయిస్టులంతా కూడా పేర్కొన్నారు. అలాగే ఈ దంతెవాడలోని డిఆర్జీ కార్యాలయంలో పోలీసు అలాగే సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారుల సమక్షంలో వీళ్ళంతా కూడా లొంగిపోయినారు. వీళ్ళలో 12 మంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళ నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు అలాగే ఈ మందుగుండు సామాగ్రిని అంతటా కూడా స్వాధీనం చేసుకున్నారనమాట. ఈ సందర్భంగా ఈ దంతెవాడ ఎస్పీ అయినటువంటి గౌరవ్ రాయ్ గారు మాట్లాడుతా మా నిరంతర ప్రయత్నాలు అలాగే స్థానిక ప్రజల యొక్క మద్దతు అంతా కూడా ఫలించింది. అడవుల్లో జీవించడం కష్టంగా మారిపోయిందని, పోలీసులు అన్ని ప్రాంతాలకు చేరుకుంటున్నారని, గ్రామస్తుల నుంచి కూడా ఈ మద్దతు దొరకడం లేదని చెప్పేసి ఈ లొంగిపోయిన వాళ్ళంతా కూడా చెప్తున్నారని చెప్పేసి ఆయన వివరించారు. అంటే అర్థమైందా? ఇప్పుడు ఈ గ్రామస్తుల సపోర్ట్ కూడా దొరకడం లే, పోలీసులు అడుగులేకి చోచుకొని పోతారు, బ్రతకడం కూడా కష్టం అయిపోతుంది. ఇంకెట్లా? అందుకని చెప్పేసి వాళ్ళంతా కూడా లొంగిపోతారని చెప్పేసి చెప్తున్నారంట. లొంగిపోయిన వాళ్ళలో చాలా మంది ఈ మాధ్వి హిడ్మాకు
బాడీ గార్డులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి తెలుస్తుందన్నమాట. ఇక ఈ లొంగిపోయినటువంటి మొత్తం 79 మంది మావోయిస్టులు కూడా హిడ్మా యొక్క అనుచరులే. అంటే హిడ్మా చావుతో ఇక తమకు కూడా రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి తెలుసుకున్నటువంటి ఈ మావోయిస్టులు ఇప్పుడు ప్రభుత్వం ముందు లొంగిపోయినారు. ఇక మిగిలినటువంటి ఈ కొద్ది మంది ఈ మావోయిస్టులు వచ్చే నెల 1వ తారీఖున ప్రభుత్వం ముందు లొంగిపోనున్నారనమాట. మొత్తం మీద చూస్తే అమిత్ షా విధించేటువంటి గడువుకు ముందే ఈ మావోయిస్టులంతా కూడా లొంగిపోతా ఉండడం విశేషం. అందుకు మన కేంద్ర బలగాలను అలాగే కోబ్రా కమాండోలను అలాగే అమిత్ షా గారిని మెచ్చుకొని తీరాల. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, కొంతమంది యూట్యూబర్లు అదేవిధంగా ఈ ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను ఇట్లాంటి చోట ఈ మావోయిస్టులకు అనుకూలంగా పెద్ద ఎత్తున ఈ పోస్టులని పెట్టడం, ఈ యూట్యూబ్ వీడియోలు చేయడం ఇదంతా కూడా చూస్తున్నారు. అలాగే ఈ మాధ్వి హిడ్మా తల్లి ఎవరైతే ఉందో ఆవిడ దగ్గరికి పోయి అంతా కూడా సెంటిమెంట్ పండించేదానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తారు. సరే, ఎలాంటి వాడైనా తల్లి కాబట్టి ఆవిడకి బాధ ఉంటుంది, కాదను. చివరికి రాక్షసులకైనా కూడా వాళ్ళ బిడ్డలు చనిపోతే బాధగానే ఉంటుంది. ఏమంటారా? మరి ఈ వేలాది మంది చనిపోయినారు కదా, సామాన్య ప్రజలు, గిరిజనులు, అదేవిధంగా పోలీసులు, కేంద్ర బలగాలు వాళ్ళంతా కూడా చనిపోయినారు కదా, వాళ్ళకి తల్లులు ఉండరా? వాళ్ళకి బాధ ఉండదా? వాళ్ళకి మనోభేదం ఉండదా? వాళ్ళకి పెళ్ళాం బిడ్డలు ఉండరా? కాదు, తండ్రులు కోల్పోయినటువంటి బిడ్డలు, చిన్న చిన్న బిడ్డలు ఉంటారు, వాళ్ళు తండ్రులు కోల్పోయి వాళ్ళకి ఆ బాధ ఉండదా? ఎట్లా చేస్తారు ఈ విధంగా? అంటే మన దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ విపరీతంగా పెరిగిపోయింది. అదేంటంటే హద్దులు దాటిపోయింది. వాటికి కొన్ని లిమిట్స్ అనేవి ఉండాలా. ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడతారా? ఇప్పుడు ఇదే మావోయిస్టులు ఏది పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISIతో సంబంధాలు పెట్టుకున్నారు, చైనా వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నారు, మన దేశానికి వ్యతిరేకంగా తుపాకులు బట్టి మన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తా కనీసం అభివృద్ధి అనేది జరగనీయకుండా ఇష్ట ప్రకారం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళన్నీ కూడా చేస్తానే ఉన్నారు. ఎన్నో దాడులకు పాల్పడినారు, ఎంతోమంది చావు కారణమైనారు. వాళ్ళు మంచోళ్ళ అంటాలే. సరే, ఇప్పుడు ఈ చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ తల్లులు లేరా? వీళ్ళందరికీ పెళ్ళాలు లేరా? వీళ్ళందరికీ కుటుంబాలు లేవా? వీళ్ళందరికీ బిడ్డలు లేరా? ఏమి బండిస్తారు? ఏం చేస్తారు? ఏమేమి సెంటిమెంట్ ప్లే చేస్తారు? మొన్న ఒకడైతే మాట్లాడుతాడు, మాధ్వి హిడ్మా చావు కారణమైనటువంటి అమిత్ షా పురుగులు పడి చచ్చిపోతాడంట. ఏమీ కాదు, ఇప్పుడు ఎంతమంది కడుపు కోత కారణమైనాడు ఈ మాధ్వి హిడ్మా? ఏం చచ్చిన సావు అట్టాడిది కాదా అంటారు. ఏం మాట అంటే భావ ప్రకటన స్వేచ్ఛ, దేశంలో మితిమీరిన స్వేచ్ఛ. దీనివల్ల మనుషులకు మతం పెరిగిపోయి ఏం మాట్లాడతారో కూడా అర్థం కావడంలే. అంటే దేశానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా ఏం చేసినా మమ్మల్ని ఏం చేస్తారులే అనుకుంటున్నారు. అయ్యా అమిత్ షా గారు, ఈ వీడియో ముఖంగా నేను మిమ్మల్ని కోరుకుంటాను ఒకటే. సరే, మావోయిస్టులు అయితే లొంగిపోయేవాళ్ళు లొంగిపోతారు, సంతోషం. సరే, ఎవరైతే చెప్పిన మాట వినడం లేదో వాళ్ళకి జరిగే తంతు అయితే కూడా జరిగిపోతుంది. కానీ ఈ మావోయిస్టులకు అనుకూలంగా ఇక్కడ కూర్చొని ఈ మావోయిస్టులందరినీ రెచ్చగొట్టి, అమాయకులను రెచ్చగొట్టి మళ్ళీ అడుగుబాట బట్టి మళ్ళీ తుపాకులు పట్టుకోవాలని చెప్పేసి ఎవరెవరైతే అర్బన్ నక్సల్స్ ఇక్కడ ఉండి రెచ్చగొడతారో వాళ్ళందరికీ కూడా ఇదే ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో ముఖంగా నేనైతే కోరుకుంటున్నాను. మిత్రులారా, నా అభిప్రాయంతో మీరు కూడా ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.